నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ పద్మిని. అమ్మ, చిన్న పిల్లలకి సంబంధించి అనేక రకాల టెన్షన్స్. మరి పసిపిల్లలు ఫస్ట్ టైం ఒకవేళ పిల్లల్ని అంటే కనుక ఫస్ట్ పురిటప్పుడు కనుక ఇక పిల్లల్ని పెంచే విషయంలో రకరకాల భయాలు. ఈ జనరేషన్ తల్లులకైతే మరీను. నేనేం అతీతురాలని కాదు. చిన్న జలుబు వచ్చిందంటే బెంబేలు ఎత్తిపోతాను. చిన్న జ్వరం వచ్చిందంటే ఇంకంతే అయిపోయింది. కొన్ని వీడియోల్లో డల్గా ఉన్నానంటే ఏదో పాపకి జలుబో ఏదో వస్తుంది. అయితే అమ్మ చెప్తూ ఉంటుంది, అలా చిన్న వాటికే కంగారు పడిపోతే ఎలా పెంచుతారు? నిబ్బరం అవసరము, ధైర్యం అవసరం అని చెప్పి. అయితే మీరు మీ టైంలో మీ పిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఏమైనా టిప్స్ చెప్తారా? అలాగే తల్లులు ఎలా జాగ్రత్త తీసుకోవాలి పిల్లల విషయంలో అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్తారా? చెప్తానమ్మా. పిల్లలకి తరచుగా జలుబు చేస్తుంటారు. 100% సాధారణంగా జలుబు చేసేస్తుంది. అది తల్లిపాలు తాగేటటువంటి పసిపిల్లలకైతే మరి. ఎందుకంటే ఈ తల్లి ఆహారంలో ఏ చిన్న మార్పు వచ్చినా కూడా వెంటనే పిల్లల మీద చూపించేస్తుంది. అందుకే అంటారు మన పొట్ట బయటపడేసేది వాళ్ళే అని చెప్పి. తల్లుల పొట్ట బయటపడేసేది పిల్లలే అన్నమాట అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. మీరు అందుకని మనం కూడా జాగ్రత్తగానే ఉంటాము. వాళ్ళు ఇన్కేస్ ఏదన్నా తేడా వచ్చినా కానీ భయపడద్దు. ఏం చేయాలంటే నేను చెప్తాను, మా అమ్మాయికి జరిగింది చెప్తాను. 20 సంవత్సరాల క్రితం ఒకరోజు బాగా రాత్రి 11 అయింది, ఏడుస్తోంది. ఏడుస్తున్నది కాస్త విపరీతంగా ఏడుపు. ఎంత ఏడుపు అంటే ఏదైనా పసిపిల్ల కదా, చెప్పడానికి నోరు లేదు, మరి ఏదైనా కుట్టిందేమో అని చెప్పి మొత్తం అన్ని గౌన్ అంతా విప్పి మొత్తం చూసాము. చూస్తే ఎక్కడ ఏమీ లేదు. మా అమ్మగారు, మా నాయనమ్మగారు, నేను అందరం చూసాం. ఎక్కడ ఏమీ లేదు. లేకపోతే మాకు భయం వేసింది. ఎదురుకుండా ఇంట్లో లోపల ఎక్కడో చివరికి దొడ్లో అద్దెకుండే అతను మా గుళ్ళో గుమాస్తాగా చేసేవాడు. అతను కూడా బయటకు వచ్చాడు. ఏంటి ఇంత ఏడుస్తోంది మీ పాప అంటూ. తెలియట్లేదయ్యా, అందుకే పోనీ ఏమన్నా గాలి కోసం అని బయటికి తెచ్చాం. అన్ని రకాల చూస్తున్నాం మేము. దిష్టి తీశారు. దిష్టి తీయటం ముందు ముఖ్యంగా అది చేసేస్తారు కదా, అదే పని అది చేస్తారు కదా, అది చేశారు. ఫస్ట్ కుట్టిందేమోనని బట్టలు చూశారు. తర్వాత ఒళ్ళంతా పౌడర్ రాశారు, బట్టలు మార్చారు, తర్వాత దిష్టి తీశారు. ఏం చేసినా పోనీ బయటకు వెళ్తే కొంచెం ఆ ప్రకృతి గాలి కదా అని బయటకు తీసుకెళ్ళి అక్కడ ఏం చేసినా ఇట్లా గదిలే తెలిసిన ఆయన డాక్టర్ గారు అని చెప్పేసి ఆయన దగ్గరికి ఫోన్ చేసి, రెడ్డి గారండి మేము అట్లా వస్తున్నామండి అని చెప్పాం. రండి అన్నారు. ఆయన 11 అయింది, దాటింది రాత్రి. పాప తెలిసిన ఆయన కదా, వచ్చారు, చూశారు. ఆయన చూసిన తర్వాత దీనికి జలుబు చేసిందమ్మా అన్నారు. అవునండి జలుబు చేసిందన్న. జలుబు చేస్తేట పిల్లలకి కడుపు నొప్పి వస్తుందిట. అయ్యో అవునా? పసిపిల్లలకి కడుపు నొప్పి వస్తుందిట. ఇప్పుడు మనకు కూడా మీరు గమనించుకోము, మనము పెద్దవాళ్ళం కాదు, కొద్దిగా సన్నటి నొప్పి ఉంటుంటుంది జలుబు బాగా ఎక్కువ ఉంటే కనుక. మనకు మనం అంత బాగా పట్టించుకోము. పిల్లలు కాబట్టి తనకి బాగా జలుబు చేసింది కాబట్టి కడుపు నొప్పి వచ్చి తట్టుకోలేకపోతుంది అని చెప్పి ఆయన మాత్రలు ఏమీ ఇవ్వలేదు కడుపులోకి. నాజల్ డ్రాప్స్ ఇచ్చారు. ఈ జలుబు తగ్గిపోతే కడుపు నొప్పి తగ్గిపోతుంది దానికి అనేసి. సరే ఇంటికి వచ్చేసాం. 4 గంటలకు ఒకసారి నాజల్ డ్రాప్స్ ఏమన్నారు, వేస్తున్నాం. మా మామగారు అన్నారు, అట్లా కాదు వేడి నీళ్ళు పెట్టండి, వేడి నీళ్ళు పెడితే ఒక బేసన్లో పోయండి అన్నారు. సరే అని చెప్పి ఇప్పట్లాగా ఎందుకు చేయాలి అని కాదుగా, మనం అప్పుడు ఏదంటే ఏది చెప్తే అది సరే అంటమే అంతే. సరే తీసుకురండి, వేడి నీళ్ళు పెట్టండి, బేసన్లో పోయండి అన్నది. సరే అని తర్వాత విక్స్ తీసుకురండి, చిన్నపిల్లకి మంట పుట్టదు కదా విక్స్ వేపరప్ అయితే. ఆ విక్స్ అంతా కూడా గుండెలకి వెన్నుకు పట్టించండి అన్నది. పట్టించేసాం. పట్టించిన తర్వాత గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే కాళ్ళు చేతులు ఎలాడేస్తారు, ఎట్లా కొడుతున్నారు అనుకోమా, వేడి నీళ్ళు కదా కింద. అందుకని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఇట్లా 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 తిప్పండి, వెన్నుకి బాగా ఆవిరి పట్టేలాగా ఇట్లా అనండి, తిప్పండి అని అనేది. సరే మా అమ్మ చెప్పినట్టుగా అట్లాగే చేసామమ్మా. చేస్తే కాసేపు అయిన తర్వాత ఆ పిల్ల పడుకున్నది పొద్దున 8 వరకు లేవాలి. అసలు పెద్దవాళ్ళు చెప్పే చిట్కాలు ఈ విధంగా ఉంటాయి. అంటే జలుబు కూడా అసలు ఆయన చెప్పినట్టు నాజల్ డ్రాప్స్ వేయటము, మా అమ్మ చెప్పిన విధంగా ఈ 3 పూట్ల చేసాము, పరంగా తగ్గిపోయింది. ఎప్పుడైనా అంతే, మేము అలాగే చేసేవాళ్ళం, డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. అయితే పిల్లల విషయంలోనండి తల్లులు కొన్ని విషయాల మీద ఖచ్చితమైన కేర్ తీసుకోవాలి. మా అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు, నాకు పసిపిల్ల కదా. అయితే ఎవరైనా పీరియడ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు పసిపిల్లల్ని ముట్టుకోకూడదు అని అన్నారు. దీని గురించి మీరే? అవునమ్మా, అవునా. తల్లికి మాత్రం తప్పులేదు, తల్లికి తప్పులేదు కానీ ఇంకెవ్వరు ముట్టుకున్నా కూడా పసిపిల్లల్ని
ఎండిపోతారు. అందుకని చెప్పే పసిపిల్ల విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన పిన్నులు అవ్వచ్చు, మన పెద్ద ఎవరైనా కావాలి, ఇందులో ఎవరు అతీతం ఏమీ లేదు. ఒక్క తల్లి మినహాయించి ఎవరైనా కానీ, ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు అంటే వాళ్ళకి ఎలాగ ముట్లు ఉండవు, ఇంకా ఎండిపోతాయి కాబట్టి అటువంటి సమస్య ఏమి ఉండదు. మిగతా ఎవరికి ఇందులో అతీతం ఏమీ లేదు. ఒక తల్లి తప్ప ఎవరు ముట్టుకున్నా పిల్లలు ఎండిపోతారు. అందుకనే ముఖ్యంగా అన్నప్రాసన లోపలైతే గనక మరీను, ఎందుకు తెల్లవారుజాము 4 గంటలప్పుడే ఆముదం ఉంటుంది కదా, నాలుక మీద ఒక చుక్క పెట్టే కారణం అదే. ఎవరేం చూస్తారో తెలీదు, ఎవరి కన్ను పడకూడదు అనేది పడ్డా దోషం ఉండదు అని చెప్పి 3 చుక్కలు వేసేవాళ్ళు. ఒకటి నాలుక మీద, ఒకటి మాడు మీద, ఒకటి అరికాల్లో పెట్టేవాళ్ళు. అన్నప్రాసన రోజా? అన్నప్రాసన వరకు కూడా ప్రతిరోజు ఇట్లాగే చేయటం వల్ల ఏంటంటే ఎటువంటి దృష్టి దోషాలు ఏమి ఉండవు. పిల్లలకి ఉండేటటువంటివి ఏవి అంటుకోవమ్మా. దాన్ని ఏమంటారంటే దోషాల్లో కూడా మనకి గర్భాష్టమ దోషాలని, తర్వాత చిన్నపిల్లలకి వచ్చేటటువంటి ఉంటాయి బాలారిష్ట దోషాలు అనేటటువంటివి తొందరగా అంటుకుంటాయి. అంటే ఆడపిల్లకైతే 8 సంవత్సరాల వరకు అని చెప్తారు. చాలా జాగ్రత్తగానే ఉండాలి. మరి ఇప్పుడు అయితే దిష్టి తగలకుండా ప్రతినిత్యం కూడా కొబ్బరి నూనెలో పాటు కొంచెం అంత ఆవదం నెత్తికి పెట్టచ్చా పిల్లలు? చక్కగా పెట్టచ్చా? చక్కగా 3-7 వరకు బడికెళ్ళే వరకు పెట్టచ్చు. 3-7 నిండే వరకు. ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు అంటే 5 సంవత్సరాలకు పంపించేవాళ్ళు. ఇప్పుడు 3-7 ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. పంపించేసేయాలి. 3-7 నిండుతూ ఉండగా కూడా కాదు, రాగానే పాపం పిల్లల్ని ఇంత బ్యాగ్లు వేసుకొని పంపించేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ జమ. ఇంకొకటి, పిల్లలకి సహజంగా ఎక్కడికన్నా వెళ్ళిరాని, లేకపోతే ఒక్కోసారి మన ఇంట్లోనే ఏదైనా చిన్న ఆహార మార్పు జరగని పిల్లలకి తరచుగా వచ్చేటటువంటిది ఒకటి జలుబు అయితే, రెండోది మోషన్స్ అవుతుంటాయి చంటి పిల్లలకి. ఆ మోషన్స్ అయినప్పుడు కూడా ఏం చేస్తారంటే, మా అత్తగారు ఆవాలు మార్చి, ఆవాల్ని బాగా గిన్నెలో పెట్టి మార్చేయాలి. ఎన్ని ఆవాలు తీసుకోవచ్చు? ఎన్నంటే అన్ని తీసుకోండి. కొన్ని ఇన్ని ఆవాలు తీసుకోండి అమ్మా. ఇన్ని చిన్న చెంచా అయితే చెంచాన్నర తీసుకోండి, పెద్ద చెంచా అయితే కనుక 1 చెంచాడు తీసుకోండి. తీసుకొని దాన్ని బాగా మార్చేయండి. మార్చేసి మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి చూసారా, ఆ గ్లాసు నీళ్లు పోయండి, బాగా మరగనివ్వండి. దాన్ని 1/2 గ్లాస్ అవ్వనండి, చప్ప చల్లార పెట్టేయండి. ఉగ్గు గిన్నె ఉంటుంది కదా, దాంతో వేసి పిల్లలకి నోట్లో పోసేయండి. పోసేస్తే అట్లా గనక ఒక్కసారి చేయటంతోనే కొద్దిగా ముందు ముఖ్యంగా లూజ్ మోషన్స్ తగ్గిపోతాయి పిల్లలకి. తేడా మోషన్లోనే తేడా వచ్చేసి. ఎన్నిసార్లు వేయాలంటారు? అట్లా ఒక తగ్గపోతే 3 పూట్లకి తగ్గిపోతుంది. తగ్గపోతే 3 రోజుల వరకైనా చేయొచ్చు. మనకి ఇంకా ఎక్కువగా అవుతుంది అనుకున్న పక్షంలో మటుకు ఏమో ఈవిడ చెప్పింది కదా అని అనకుండా డాక్టర్ దగ్గరికి మటుకు వెళ్ళండి. ఎందుకంటే మేము ఇట్లాగే మా అమ్మాయి చిన్నపిల్లప్పుడు మేము ఇలా చేసేవాళ్ళం ఇంట్లో. మేము లాభం పొందాం కాబట్టి ఎవరన్నా కన్నా ఇట్లాంటివి ఉపయోగపడతాయి. పెద్దవాళ్ళు చెప్పినవి చాలా ఉపయోగపడతాయి, అందుకని చెప్తున్నానమ్మా. ఇది ఒకటి చేయొచ్చు. అలాగే రంగు విషయంలో కూడా తెగ బాధపడుతూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఇవాళ రేపు జాండీస్ సర్వసాధారణం అయిపోయిందండి. పిల్లలందరూ కూడా జాండీస్తో పుడుతున్నారు. ఎంతో కొంత మైల్డ్గా ఉంటుంది, కొంతమందికి సివియర్గా ఉంటుంది. అయితే ఈ జాండీస్ వచ్చిన పిల్లల్ని ఈ బాక్సుల్లో పెడుతున్నారు. అందులో పెడుతూ ఉంటే కలర్ అంతా నల్లగా అయిపోతున్నారు పిల్లలు. అసలు పుట్టినప్పుడు జాంపళ్ళల్లో పుట్టిన పిల్లలు నల్లగా అయిపోతే కొంచెం తరుక్కుపోతుంది. అంటే కలర్ ఉండాలి అని కాదు దాని నా ఉద్దేశం. పుట్టిన వాళ్ళు అయ్యో పుట్టినప్పుడు అలా లేదు, చాలా చక్కగా పుట్టింది. కలర్ మళ్ళీ వాళ్ళ కలర్ వాళ్ళకి వచ్చేయడానికి ఏదైనా రెమెడీ ఉందండి? అసలు ముందు జాండీస్ రాకుండా కూడా మనం కొద్దిగా, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి కొంతసేపు కనుక ఎండలో ఉంటే డి విటమిన్ అనేటువంటిది వస్తుంది. సహజంగా పుట్టిన పిల్లలకి జాండీస్ ఉంటాయి, ప్రతి వారికి కూడా ఉంటాయి. కానీ అది పరిధి దాటుతున్న వల్ల కొంచెం ఆ బాక్సుల్లో పెడుతున్నారు. కానీ మీరు చెప్పినట్టుగా వాళ్ళు తెల్లగా రావడానికి ఏం చేయాలంటే, మాకు కూడా ఉంది అనుభవం ఇది. మా ఇంట్లో అంటే మా అమ్మాయికి ఈ జాండీస్ అని కాదు, మా ఇంట్లో కొంచెము మా అత్తగారు రంగు, సరే మా మామగారు మిగతా వాళ్ళు కొద్దిగా రంగు తక్కువ, మళ్ళీ మా అమ్మగారు రంగు, మా నాన్నగారు కొంచెం రంగు తక్కువ, ఇట్లా మా అన్నయ్య పెద్దన్నయ్య రంగు, చిన్నయ్య రంగు, అట్లా ఎటు నుంచి ఎటు వస్తుందో మనకు తెలియదు కదా. కొంతమంది రంగు ఉన్నారు, కొంతమంది రంగు అని. మా అమ్మకి అది ఎంత ఇంకా చంటి పిల్ల, నెల కూడా కాలేదు. కాకుండానే మా అమ్మకి 15వ రోజు ఏమో మా అమ్మమ్మ అక్క చెల్లెలు 7. అయితే అమ్మమ్మ పైన ఆవిడ ముంబైలో ఉంటారు, పిల్లని చూడటానికి వచ్చారు. ఆవిడ వచ్చినప్పుడు, ఆ అమ్మ నాకెందుకో భయంగా ఉంది, ఈ
ఈ పిల్ల రంగు వస్తుందా, లేకపోతే దీని రంగు వీళ్ళ అత్తగారు రంగు మన రంగులు అయితే పర్వాలేదు కానీ రంగు రాకపోతేనో అని మా అమ్మకి భయం పుట్టింది అని అడిగింది. అడిగితే మా అమ్మమ్మ గారు చెప్పారు, ఏమీ లేదే, దానికి స్నానం చేసేటప్పుడు పాలల్లో శనగపిండి వేసి ఒళ్ళంతా పట్టించేసేయండి. పట్టించి ఒక 15-20 నిమిషాలు ఉంచిన తర్వాత నీళ్లు పోసేసి ఇలా నలుగు పెట్టినట్టు చేయొచ్చా? మామూలుగా రుద్దటమే. నలుగు పసిపిల్లలకు పెడితే నలిగిపోతారంటారు. పసిపిల్లలకి నలుగు పెట్టకూడదు. ఏమో నేను పెట్టించానండి బాబు, నలిగిపోతారు పసిపిల్లలకి. నలుగు పెట్టకూడదమ్మా, 6 నెలల వరకు నలుగు పెట్టకూడదు, ఊనే రుద్దుతారు. అయితే మా అమ్మగారు అన్నారు, నేను సున్నిపిండి పట్టించి సున్నిపిండి వెన్నపూస ఫస్ట్ ఆముదం రాస్తా, తర్వాత వెన్నపూస రాస్తున్నాను, సున్నిపిండి రాస్తున్నాను అమ్మ అంటే, ఇవి కాదే ఇది కూడా చూడు నువ్వు, పాలల్లో శనగపిండే, నీకు 15 రోజుల నుంచి 20 రోజుల తేడా తెలుస్తుందండి. నిజంగానే అమ్మ మంచి రంగు వచ్చింది, మా అమ్మాయి మంచి రంగే. అది ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పే చిట్కాలు చాలా చాలా ఉపయోగపడతాయి, చెయ్యాలి అవి. అంతే, 10 రకాలు సోపులు వాడేయటం కాకుండా ఏముందండి, పాలు ఇన్ని పాలు 2 చెంచాల పాలు వేసి 1 చెంచాడు శనగపిండి వేసి ఒళ్ళంతా పట్టించేయండి. సరే, ఎందుకు అక్కడ దాకా కూడా అక్కర్లా, మనకు కూడా చూడండి ఎక్కడికైనా వెళ్ళాలి అర్జెంటుగా అనుకున్నప్పుడు అది రాసేసుకుంటే కూడా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్. మంచి టిప్స్ ఇవైతే పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఉపయోగపడతాయి చెప్పుకోవాలంటే. బ్యూటిఫుల్. ఇలాంటివన్నీ కూడా పూర్వపు వాళ్ళు చేశారు, లాభం పొందారు. అంటే మాటికి మందులు వేసేసామనుకో మా మెడికేటెడ్ బాడీ అయిపోతుంది కదా, కొంత దేని తర్వాత వాళ్ళకి మందులు పని చెయ్యవు. అందుకని మనకు తెలిసినంతలో జాగ్రత్తలు తీసుకుంటూ, మన అలివి కానప్పుడు ఎక్కువసార్లు అవుతున్నప్పుడు ఇలా చేయమని చెప్పట్లేదు, కొంతిగా ఉన్నప్పుడు. పాకం ముదరకపోతే పర్వాలేదు, పాకం ముదిరితే కష్టం. అంతే. చాలా చక్కగా మీ టిప్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి ఖచ్చితంగా కొత్త తల్లులకైతే బాగా ఉపయోగపడుతుంది. కంగారు పడిపోయిన అలాంటి తల్లులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ చేసుకుంటాము. హోమ్ రెమెడీస్ అనేది అనివార్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.